అన్ని డ్రైన్లు పూర్తయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్ కోడూరుపాడు కల్తీ కాలనీ మెయిన్ రోడ్డు వద్ద 80 లక్షలతో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి విచ్చేశారు. కోటంరెడ్డి సోదరులకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో 97 డ్రైన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని పనులు 1.5 ఏడాదిలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతామని పేర్కొన్నారు. కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 800 కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 97 డ్రైన్ల నిర్మాణం. ఈ 60 కోట్ల రూపాయల వ్యయంతో 97 డ్రైన్ల నిర్మాణం 1.5 సంవత్సరం పడుతుంది. ఈరోజు ప్రారంభించాం. ఇక్కడి నుంచి 1.5 సంవత్సరం లోపు మొత్తం 60 కోట్ల రూపాయలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణం పూర్తవుతుంది. 48 కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 48 కిలోమీటర్లు ఈ యొక్క డ్రైన్ల పొడుగు ఉంటుంది. ఇది రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తుంది. 60 కోట్ల రూపాయల నిధులతో 97 పనులు, అన్నీ కూడా డ్రైన్లు నిర్మాణం. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసినట్లయితే 48 కిలోమీటర్ల మేర ఆ యొక్క డ్రైన్లు పనులు పూర్తవుతాయి. దానివల్ల ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈశాన్యమైనటువంటి కోడూరుపాడులో ఈ యొక్క గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంతటి అభివృద్ధి పనులని ఈ యొక్క రూరల్ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, మరో మంత్రివర్యులు ఆనవ రామనాయుడు గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, ఈ పనులు వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరిగేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, అటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా అనుబంధ సంఘాల నాయకులు దగ్గరుండి, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క కాంట్రాక్టర్కి స్థానికంగా అన్ని రకాల కూడా సహకరిస్తూ ఈ పనులు వేగవంతంగా ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొదలకూరు రోడ్డు, మీలో చాలామంది పొదలకూరు రోడ్డు చూసి ఉంటారు. దాదాపుగా 1,00,000 మంది ఆ దారి గుండా రోజు వెళుతూ ఉంటారు. అక్కడ రోడ్డు పెద్ద చేయాలా, రోడ్డు పెద్ద చేసిన తర్వాత సెంట్రల్ లైటింగ్ వేసి ఆలోచన చేసి అనేక ప్రయత్నాలు చేసి రోడ్డు వెడల్పు చేసి విశాలమైన రోడ్డు వేసి సెంట్రల్ లైటింగ్ వేస్తే అద్భుతంగా సెంట్రల్ లైటింగ్ వచ్చింది. అదే గాంధీనగర్ రోడ్డు, ఆ రోడ్డును కూడా నిర్మాణం చేసి సెంట్రల్ లైటింగ్ వేస్తే ఒక మంచి ఏదైతే చక్కటి ఆహ్లాద వాతావరణంలో సెంట్రల్ లైటింగ్ వచ్చింది. ఆ రెండు చూసిన తర్వాత మిత్రుడు, మీ అందరి అభిమాన నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు నన్ను ఒకటి అడిగారు, అదేవిధంగా కొత్తకాలం సెంటర్లో కూడా మాకు సెంట్రల్ లైటింగ్ కావాలని చెప్పని. ఆ రోజు నిధులు లేవు, చూద్దాంలే కమలాకరా, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను, అది మంచిదే కదా, ఎందుకంటే కొత్తకాలం సెంటర్ కూడా ఏదైతే పెద్ద రోడ్డు, ఆ దారి గుండా రోజు వేలాది మంది పోతూ ఉంటారని చెప్పని అనుకోకుండా అవకాశం వచ్చింది. నుడా నిధులతో ఏదైతే ఆ యొక్క 40 లక్షల రూపాయల వ్యయంతో రేపు ఎల్లుండో టెండర్లు పిలవబోతున్నాం. ఆ త్వరలోనే దాన్ని ప్రారంభించి వీలైనంత త్వరగా పొదలకూరు రోడ్డు తరహాలో, గాంధీనగర్ రోడ్డు తరహాలో కొత్తకాలం రోడ్డును కూడా సెంట్రల్ లైటింగ్తో సర్వాంగ సుందరంగా తెలియజేసుకుంటూ, కోడూరుపాడు గౌండ్లపాడులో 53 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పని కూడా మాట్లాడుతున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా డ్రైన్లని శాసనసభ్యులు శివరెడ్డి గారి చేతుల మీదుగా 1వ డివిజన్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 60 కోట్లకి ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 800 కోట్లకు పైగా పనులను కూడా మనం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవంలో నడుస్తున్నాయి కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఈ 60 కోట్లకు సంబంధించి ఏదైతే మనకు 20 కోట్ల డ్రైన్లు స్టార్ట్ చేసుకుంటున్నామో, ఇప్పటిదాకా మనం ఆయా డివిజన్లో ఉన్న ఇంటర్నల్ డ్రైన్లు ఎక్కడ అవసరమో స్థానిక ప్రజలు, స్థానికంగా ఉండే కూటమి నాయకుల సలహాలు సూచన మేరకు కూడా ఇంటర్నల్గా చాలా డ్రైన్లు కాలనీల్లో కానీ డివిజన్ ఏరియాల్లో కానీ మనం నిర్మించుకున్నాం. ఈ 60 కోట్లకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే అవుట్లెట్లు ఉంటాయో డిస్పోజబుల్ డ్రైన్స్ చాలా ఏరియాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో చాలా డ్రైన్లు మనం నిర్మించుకున్నప్పటికీ, ఇంటర్నల్గా డ్రైన్లు ఉన్నప్పటికీ మనకు అవుట్లెట్లు డిస్పోజబుల్ డ్రైన్లు కాడకు వస్తలకే సమస్య వచ్చి ఎంత ఇక్కడ చేసినా కూడా డిస్పోజబుల్ డ్రైన్ లేనందువల్ల కొన్ని ఏరియాల్లో సమస్య వస్తున్నా ప్రత్యేకంగా 20 కోట్లు డిస్పోజబుల్ డ్రైన్కి అవుట్లెట్లు ఇబ్బంది లేకుండా ఉండేదానికి వీటిని కేటాయించడం జరిగింది. ఇది మొత్తం 26 డివిజన్లో కూడా ప్రతి డివిజన్లో కూడా 1వ డివిజన్లో 2,80,00,000 రూపాయలు దీనికి డ్రైన్లకు కేటాయించాం. అదేవిధంగా మొత్తం 26 డివిజన్లకు సంబంధించి కూడా ప్రతి డివిజన్లో అవసరాన్ని బట్టి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు ఈ విధంగా కేటాయించుకుంటూ మొత్తం 60 కోట్ల రూపాయలు ఈ డ్రైన్లకి కేటాయించడం జరిగింది. కాంట్రాక్టరు 1.5 year లోపల పూర్తి చేస్తాము అని చెప్తున్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, కాంట్రాక్టర్ వారు కూడా ఇవన్నీ కూడా వీళ్ళంత త్వరగా చేయమని, అన్ని ఏరియాల్లో కూడా ఈ డ్రైను పూర్తి అయితే మనకు అవుట్లెట్ ప్రాబ్లంగా లేకుండా ఉంటే ఈ ఇంటర్నల్ డ్రైన్స్లో నుంచి డిస్పోజబుల్లోకి పోయి ఇబ్బంది లేకుండా ఉంటుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.